హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాయ్ 7. ఇగో ఈ రోజు మన కంటెంట్ ఏం లేదు, ఒకటి మెంటల్ ఉంటది. మనం ఇల్లు అంటే మొత్తం ఇల్లు ఖాళీ చేస్తున్నాము. మొత్తం సమానంతా చిన్న చిన్న సమానం మొత్తం ర్యాపిడో బుక్ చేసి సమానంతా పంపిస్తున్నాం. ఇక లాస్ట్ చిన్న ఐడియా వచ్చింది, మన బిగ్ బాయ్స్ లో కూడా మన ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తున్నాం చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో ఇద్దామని చెప్పేసి ఒక వీడియో చూస్తున్నాం. ఇప్పుడైతే గాయస్ మన ర్యాపిడో అయితే బుక్ చేస్తున్నాం మన కొత్తింటి కాడికి. చూడండి, ర్యాపిడో 46 రూపాయలు చూపిస్తుంది. మొత్తం సామాన్ అయితే తీసుకొని పోతాం. టోటల్ వీడియో వాచ్ చేయండి, మస్తు ఫన్ ఉంటుంది అనిపిస్తుంది. మనకి ర్యాపిడో బాయ్ కూడా అది మంచిగా తీసుకోవాలి, సీరియస్ కావద్దని దేవుని కూడా పోతున్నాం. గైస్ ఇగో ర్యాపిడో అయితే బుక్ చేస్తున్నా, అయితే అవుతుంది ర్యాపిడో. చూడండి గైస్, మీకే అర్థమవుతుంది. పికప్ ఆఫ్టర్నూన్ టైం గా గైస్ జర లేట్ అవుతుంది బుకింగ్ కూడా. గాయస్ ఇగో బుక్ అయితే అయింది గాయస్, ఎవరో పర్సన్ అయితే బుక్ అయిపోయిండు. చూడండి గాయస్, 1 గంటలకు ఆంటీ ఏమో 4 అంటే తీసుకురా. అన్నా ర్యాపిడోనా? అన్న ర్యాపిడో ఏడున్నావన్నా? ఎందుకు నిలబడ్డా అన్నా? నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నా. ఏడున్నావు అన్న? లొకేషన్ బయటనే కూర్చున్నా మామిడి చెట్టు కాడ. ఏడున్నావు? నువ్వు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఏడ పెట్టినావు అన్నే ఉన్నా నేను. అరే లొకేషన్ ఏడున్నావు? అసలు ఏడున్నావన్నా నువ్వు? నీ పక్కన ఏమున్నా చెప్పది. అలా నేను రేకుల షెడ్ దగ్గర నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గర. రేకుల షెడ్ కాడ ఉన్నావు అన్న, ఇంకా ముందరికి రావాలన్నాను. అన్నా నువ్వు పెట్టిన లొకేషన్కి వస్తారన్నా, నీకు పెట్టక రాక మమ్మల్ని అంటే మేమేం చేయాలన్నా? అరే అన్న ముందరికి రా అన్న, జర సతాయ్యకు ఎండ కొడుతుంది. సత్తాయ కాదన్నా, నాకు తెలియదు అన్న, ప్లేస్ ఎక్కనో తెలియదు నాకు. అరే అన్న సతాయ్యకన్నా దా లేపన్నా. ఏడు నువ్వు నాకేం చూడన్నా, చెయ్యి పట్టినా చూడు. ఇగో ఇగో చాలా మంది ఉన్నారన్నా, నువ్వు ఒక్కనే చేయలేనా? లేవట్టినా చెయ్యి సార్ కాలు ఇవ్వటనా? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్ నువ్వు? మామిడి చెట్టు కాడికి రా, కనిపిస్తా నేను. అలా నేను నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నానా? నేను ముందరికి రా, కొంచెం ముందరికి రా. ముందరికి రా బండి, ముందరికి సక్క అట్లనే రేకుల చెట్టు కాడికి కొంచెం ముందర ఉంటుంది. తొందర అన్నా షార్ట్ వేసుకుని నువ్వేనా? అది డ్రాయర్ లాగా వేసుకున్నావు షార్ట్. అరే అన్న చక్కగా మాట్లాడు, డ్రాయర్ గే కాదు బస్సుడికి రా. నేనే గాని డ్రాయర్ దగ్గర కనిపిస్తున్నా ఇది అట్లనే ఉన్నది అన్న, మేమేం చేయాలి? డ్రాయర్ అంటే ఏమన్నా ఈ లాగా కనిపిస్తలే నీకు? షార్ట్ వేసుకుంది, అర్థమవుతుందా? అరే అబ్బాయి నీకు ఇది వస్తున్నానా? తెలియదనా, కొత్త కాలనీ ఇది నాకు తెలియదు. ఓన్లీ చెడ్డే కనబడుతుందా? మాట్లాడుతావా? ఓన్లీ చెడ్డే కనబడుతుందా? మాట్లాడుతావా? అరే ర్యాపిడో వచ్చిందా? వచ్చిందా? ఏందని వీడియో దొరికేస్తా. వేసుకో బాయ్ జరా. వేసుకో బాయ్ జరా. అరే ఆగనా, ఇల్లు కాల్ చేస్తామన్నా, సామాన్ తీసుకోవన్నా, ఒక్క బకెట్ తీసుకో, ఏం కాదు. అరే అన్న బాయ్, నువ్వు దిగు ఫస్ట్. అరే అరే దిగు బాయ్. అరే అరే దిగు బాయ్. బాయ్ ఇట్లాంటి 100 మంది క్రియేట్ చేసినా 100 మంది వచ్చి మా దగ్గరికి. బాయ్ ఇట్లాంటి 100 మంది క్రియేట్ చేసినా 100 మంది వచ్చి మా దగ్గరికి. ఒక్కడే వస్తారు. ర్యాపిడో బాయ్ నువ్వు చూసుకో. నువ్వు అన్ని కాదు కొంచెం చెప్పేది. ఒక్కరే వస్తారు కాదు. ఇప్పటికి మా ఇల్లు సమాన్ అంతా కాల్ చేసినాం. మా ఇల్లు సమాన్ అంతా కాల్ చేసినాం. సమానం లేదు. సరే అరే ఇక్కడికి రా. ఒక్కడే ఎక్కాలి. 5 రూపాయలు ఎక్కేసా బాయ్. క్యాన్సల్ చేసుకోరు. క్యాన్సల్ ఏం లేదు, ఎక్కువ బాయ్. బండి తీసుకో. బాయ్ బాయ్ మంచిగా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా. చెప్పు వెళ్ళిపో. ఒక్కరే ఎక్కుతారు బాయ్ ర్యాపిడోలో. చేసుకుంటే కాలు వేసుకోవాల్సి వస్తుంది. ఏమైంది బాయ్? మాట్లాడుతున్నావు చెప్పేది.
రూపాయలు ఇప్పిస్తాను. బాయ్ పట్టుకో బాయ్ ఒకసారి ఏం కాదు. పక్క గదిలోనే మైలు కాల్ చేసింది చూసుకో ఒకసారి. పక్క గదిలోనే మైలు కాల్ చేసింది చూసుకో ఒకసారి. 30 రూపాయలు అడుగుతుంది. 130 రూపాయలు సామాన్ తీసుకుపోయి నేనే పెట్టుకోవాలి బాయ్. సామాన్ తీసుకుపోయి నేనే పెట్టుకోవాలి బాయ్. బాయ్ ఇప్పుడు నాకు క్యాన్సల్ చేస్తా. నేను 2 కిలోమీటర్స్ నుంచి వచ్చిన క్యాన్సల్ అయ్యాను. బండి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకో. కరెక్ట్ కాదు బాయ్. ఈ బండికి ఏంది ఏమైంది బాయ్? అన్నా ఒక్కరే ఎక్కాలన్నా. ఇవన్నా చాలా దూరం నుంచి అరే ఎండ ఉంటుందన్నా. కరెక్ట్ కాదు నా 2 కిలోమీటర్స్ నుంచి వచ్చిన. నేను ర్యాపిడో బుక్ చేస్తా అన్నా మీకు. అన్నా 200 ఎక్స్ట్రా ఇస్తా అంటే దిగుతాను. ఏది 200? 200 ఎక్స్ట్రా ఇస్తా అంటే దిగుతాను. ఏది 200? 50 రూపాయలు ఇస్తా. ఇందాక 100 రూపాయలు ఇస్తాను. 50 ఇస్తా. లాస్ట్ 150 అన్న. 50 200 ఎక్కిసా బుల్లెట్ చెప్పు. 150 అన్న. 200 ఎక్కిసా బుల్లెట్ చెప్పు. 150 అన్న. 50 బుల్లెట్ కావాలన్నా 50 అన్న 100 ఇచ్చేయండి ఇక లాస్ట్. 50 తీసుకోకనా 50 అన్న ఏంటి ఈడన్నా? నా 100 అన్న. ఇది సేమ్ మన బొమ్మట్లే కనబడతారే. సేమ్ మన బొమ్మట్లే కనబడతారే. బాయ్ 50 50 ఏంది? 50 ఆ రెండు మాట్లాడినా చూస్తావా? ఏమన్నా దెబ్బలు నాకు చక్కగా మాట్లాడా. అరే నేను కాను కదా ఏయ్, పక్కకి చూడు. అన్న అనలే అన్న అంటే ఏయ్, బండి ఎట్లా సినిమా పక్కకి చూడు. అన్న అనలే అన్న అంటే ఏయ్, బండి ఎట్లా సినిమా అంటే నాకు ప్రిన్సిపల్ తగిలిరే మన అలా టీషర్ట్ అంటున్నా. టీషర్ట్ ఏమన్నా అంటున్నావు? చేయలే పక్కన. మంచిగా దింపేసి వెళ్ళిపోతాను. అరే తీసుకోరా దిగుతాను. దాయిగా तो मेरे सैया బకెట్ లేని సామాన్ లేని అన్న. రూమ్ ఖాళీ చేస్తున్నారు ఇంకేం చేస్తున్నారు అన్న. నాకెందుకు వేస్తున్నా అరే అన్న అందరు పట్టుకురాను. అందరూ అవ్వని ఖాళీ లేరు. అన్న నాకెందుకు వేస్తున్నా అరే అన్న అందరు పట్టుకురాను. అందరూ అవ్వని ఖాళీ లేరు. బరుగైతున్నారా? అరే ఉవ్వనా నువ్వు భలే అన్న. బరుగైతున్నారా? మీరు వెనకాల పట్టుకోండి. లేదంటే నేను చెప్పాను కూడా చెప్పాను. మళ్ళీ ఇంకో టిప్ రావాలి. ఇంకో టిప్ రా నెక్కించుకోవాలి. ఇంకేం చెప్పాలన్నా అన్న. చిన్న సామాన్ ఉందా? చిన్న సామాన్ కోసం ర్యాపిడో అన్న మీరు అది తీసుకుని కరెక్ట్గా అరే తొందర నీ వల్ల ఖరాబ్ అవుతుంది బా ఇదంతా. కష్టపడి కొన్నాం. ఇంకో టిప్ రా. ఇంకో టిప్ రా. అలా మంచిగా ఇల్లు తీసుకొచ్చి పెట్టాను ఇక. మంచిగా ఇల్లు తీసుకొచ్చి పెట్టాను ఇక. ఏం బండి అన్న ఇది? ఈ బండికి మళ్ళీ ఈ ర్యాపిడో 200 ఎక్స్ట్రా ఇయ్యం. వెళ్ళిపో బాయ్. వెళ్ళిపో. అదే పట్టుకోరా ఫ్యాషన్. గైస్ చూసిరుగా మొత్తం వీడియో. ఒకవేళ మనం స్కిప్ చేసినా కూడా మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ చూడండి. గైస్ గుర్తుపెట్టరు ర్యాపిడో బాయ్ ఎట్లుంటే గుర్తుపెట్టలేప్పుడు గుర్తుపెట్టరు. మన అరవింద్ బాయ్ జస్ట్ ఒక చిన్న ఫన్ కోసం చేసినాం. జస్ట్ ఏంటి అంటే చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పి ఇట్లా చాలా మంది ర్యాపిడోతో బుక్ చేసుకొని ఇట్లా వచ్చిన తర్వాత ఓటీపీ చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ కన్వీనియంట్గా మార్చుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టి చాలా సఫర్ చేస్తున్నారు. సో గైస్ ఇట్లాంటివి ఏం కాకుండా ఉండాలి అని అంటే మీరు గట్టిగా ఉండాలా. దాంతోపాటు మీకు వెంబటే ఇన్ కేసు ఎవరైనా క్యాన్సిల్ చేద్దామంటే డైరెక్ట్ మీ కస్టమర్ కేర్కి కాల్ చేయాలా. డైరెక్ట్ మాట్లాడి కస్టమర్ ఇట్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడేయాలంటే క్లోజ్ అయిపోతుంది. మీకు ఏం ఛార్జెస్ కరెక్ట్గా ఏమి ఉండవు. ఇన్సెంటివ్స్ ఏమైనా వచ్చేవి కూడా వచ్చేస్తాయి. గైస్ ఇదైతే గుర్తుపెట్టుకొని జస్ట్ చిన్న ఫన్ కోసమే చేసినాం. మన అరవింద్ భాయ్ హెల్మెట్ పెట్టిండు. స్ప్లెండర్ బండి వెళ్ళి ఫ్యాషన్ బండికి వచ్చాడు. ఫ్యాషన్ బండికి వెళ్ళి మళ్ళీ బుల్లెట్ హెల్మెట్ పెట్టిండు బాయ్. గుర్తుపడతారులే మనోళ్ళు అంతా టాలెంటెడే. గైస్ టోటల్ వీడియో వాచ్ చేయండి. ఎట్ లాస్ట్ మన వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ టు బిల్లీ బాయ్స్ A1.